వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. నేను శివాని. ప్రెజెంట్ అన్ని ఇండస్ట్రీస్ లో యూనివర్స్ కాన్సెప్ట్ ట్రెండింగ్ లో ఉంది. కొత్త ఐడియాతో చిన్న సినిమాతో మొదలవుతున్న యూనివర్సల్ లోకి తర్వాత సూపర్ స్టార్స్ అడుగు పెడుతున్నారు. దీంతో ఆ యూనివర్స్ రేంజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. రీసెంట్ టైమ్స్ లో సౌత్ సర్కిల్స్ లో ఈ ట్రెండ్ బాగా కనిపిస్తోంది. ఫ్యాంటసీ యాక్షన్ యూనివర్స్ లో భాగంగా రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా లోకా చాప్టర్ 1 చంద్ర. దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ కీలక పాత్రలో నటించారు. ఈ పార్ట్ లో రివీల్ చేయకపోయినా ఈ సిరీస్ లో రాబోయే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో మోతోన్ పాత్రలో మమ్ముట్టి కనిపించబోతున్నారు అన్న విషయాన్ని మేకర్స్ ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు. లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ ఈ ట్రెండ్ కు బెస్ట్ ఎగ్జాంపుల్. ఖైదీతో మొదలైన ఈ యూనివర్స్ రేంజ్ విక్రమ్ రిలీజ్ తర్వాత పూర్తిగా మారిపోయింది. యాక్షన్ యూనివర్స్ లోకి కమల్ హాసన్ ఎంట్రీ ఆడియన్స్ కి కొత్త కిక్కిచ్చింది. ఆయన పాత్ర కథలో ఉన్న డార్క్ టోన్ తో కలిపి ఈ యూనివర్స్ కి మరింత హైప్ వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ యూనివర్స్ గా ఆకట్టుకుంటోంది హిట్ సిరీస్. మొదట విశ్వక్సేన్, తర్వాత అడవిశేష్ తో వచ్చిన హిట్ సిరీస్ సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత త్రీక్వెల్ తో హిట్ వరల్డ్ లకు అడుగు పెట్టారు నాని. నెక్స్ట్ పార్ట్ లో కాలీవుడ్ స్టార్ హీరో కార్తీ పోలీస్ ఆఫీసర్ రోల్లో కనిపిస్తారన్న అనౌన్స్మెంట్ వచ్చేసింది. ముందు చిన్న సినిమాలతో మొదలవుతున్న యూనివర్స్లలోకి తర్వాత సూపర్ స్టార్స్ అడుగు పెడుతుండటంతో ఇండియన్ స్క్రీన్ మీద ఈ ట్రెండ్ అంచనాలు పెంచేస్తోంది. ముందు అవెంజర్స్ తరహాలో మన సినిమాల్లోనూ సూపర్ స్టార్స్ అంతా కలిసి ఒకే ప్రాజెక్ట్ లో కనిపించే ఛాన్స్ ఉందన్న అంచనాలు మొదలయ్యాయి. రీ రిలీజ్ కు ముందు బాహుబలి పేరు న్యూస్ హెడ్లైన్స్ లో రెగ్యులర్ గా కనిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు పాజిటివ్ వార్తలతోనే ట్రెండ్ అయిన ఈ సినిమా మరోసారి నెగిటివ్ న్యూస్ తోనే వార్తల్లోకి కనిపిస్తోంది. ఓ బాలీవుడ్ నిర్మాత బాహుబలి నిర్మాతలపై సీరియస్ కామెంట్స్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. బాహుబలి సినిమా మేకింగ్ విషయంలో రాజమౌళి తీసుకున్న కేర్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. పాత్రల ఎంపిక నుంచి సెట్ల వరకు ప్రతిదీ పక్కా ప్లానింగ్ తో జరిగింది. అందులో భాగంగానే శివగామి పాత్రకి ముందు శ్రీదేవిని తీసుకోవాలనుకున్నారట. స్క్రీన్ ప్రెజెన్స్, ఇమేజ్, నటన అన్నీ పర్ఫెక్ట్ గా సరిపోతాయని భావించారు. ముఖ్యంగా బాలీవుడ్ మార్కెట్ తో శ్రీదేవి ఇమేజ్ సినిమాకి హెల్ప్ అవుతుందని అంచనా వేశారు. కానీ శ్రీదేవి భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో పాటు కొన్ని స్పెషల్ ఫెసిలిటీస్ కూడా కావాలని డిమాండ్ చేశారన్న న్యూస్ అప్పట్లో ట్రెండ్ అయింది. అందుకే ఆమెను కాదని రమ్యకృష్ణను శివగామి పాత్రకి ఫైనల్ చేశారన్న న్యూస్ అప్పట్లో ఇండస్ట్రీని షేక్ చేసింది. అప్పట్లో ఈ న్యూస్ పై శ్రీదేవి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ రూమర్స్ పై శ్రీదేవి భర్త బోనీ కపూర్ స్పందించారు. ఈ వివాదంలో శ్రీదేవి తప్పేం లేదు, నిర్మాతలే ఆమెను తప్పుగా ప్రొజెక్ట్ చేశారన్నారు బోనీ. శ్రీదేవి భారీ డిమాండ్స్ ఏం చేయలేదని, నిర్మాతలు మరీ దారుణమైన పేమెంట్ ఆఫర్ చేశారని, ఇక అదే టైంలో తమ పిల్లలకి హాలిడేస్ ఉన్న టైంలో లాంగ్ స్కెడ్యూల్ ప్లాన్ చేయాలని రిక్వెస్ట్ చేశామని, అంతకు మించి ఏం అడగలేదని చెప్పారు బోనీ. ఇక ఆయన మాటలతో మరోసారి బాహుబలి ఇష్యూ తెర మీదకొచ్చింది. నిజంగానే శ్రీదేవి గొంతమ్మ కోరికలు కోరారా, లేదంటే నిర్మాతలే కావాలని ఇలా చేశారా? ఈ విషయంలో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అన్న చర్చ మొదలైంది. మరి బోనీ కమెంట్స్ తర్వాత బాహుబలి టీం ఏమైనా రియాక్ట్ అవుతుందేమో చూడాలి. యంగ్ హీరో తేజ సజ్జా లీడ్ రోల్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మిరాయ్. హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత తేజ సజ్జా నటించిన ఈ సినిమా రిలీజ్ కు ముందే రేర్ రికార్డ్ సెట్ చేస్తుంది. తాజాగా IMDb రిలీజ్ చేసిన మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ లిస్ట్ తో మరో షాక్ ఇచ్చింది ఈ ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా. వరుస ఈవెంట్స్ తో ఆడియన్స్ లో హైప్ పెంచుతున్న మిరాయ్ మరో రికార్డ్ సెట్ చేసింది. IMDb ట్రెండింగ్ లిస్ట్ లో నెంబర్ 1 స్థానంలో నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేసింది. సాధారణంగా ఈ లిస్ట్ లో ఆడియన్స్ ఓటింగ్ ఆధారంగా సినిమా పొజిషన్ నిర్ణయిస్తారు. ఈ లిస్ట్ లో పవన్ కళ్యాణ్ ఓజీ లాంటి పవర్ఫుల్ ప్రాజెక్ట్ ను వెనక్కి నెట్టి మిరాయ్ ముందుకు రావడం ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది. రిలీజ్ డేట్ ముందే ఉండటంతో ప్రెజెంట్ మిరాయ్ సినిమా మీద బజ్ ఎక్కువగా ఉందని అంచనా వేస్తున్నారు ఇండస్ట్రీ జనాలు. సెప్టెంబర్ 12న మిరాయ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత 2 వారాలకు ఓజీ రిలీజ్ అవుతుంది. అందుకే ఇప్పుడు మిరాయ్ బజ్ కాస్త ఎక్కువగా కనిపిస్తోంది. అదే IMDb లిస్టులోనూ రిఫ్లెక్ట్ అయ్యింది. సుమారు 60 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఇప్పటికే 45 కోట్ల రూపాయలు వసూలు చేసింది. విడుదలకు ముందే 20 కోట్ల రూపాయల టేబుల్ ప్రాఫిట్ నమోదు చేయడంతో యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉంది. మరి ఈ బజ్ సినిమా సక్సెస్ కు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి. ప్రెజెంట్ టాలీవుడ్ లో మేక్ ఓవర్ సీజన్ నడుస్తోంది. సెట్స్ మీద ఉన్న సినిమాలు ఫైనల్ స్టేజ్ కు వచ్చేయడంతో స్టార్ హీరోలంతా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ మీద దృష్టి పెట్టారు. ఆ సినిమాల కోసం మేక్ ఓవర్ అవుతున్నారు. ఈ లిస్ట్ లో పాన్ ఇండియా స్టార్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. వరుసగా ప్రయోగాలు చేస్తున్న నాని నెక్స్ట్ మూవీలో అంతకు మించి అన్న రేంజ్లో కనిపించబోతున్నారు. దసరా ఫేమ్ శ్రీకాంత్ వదిల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ మూవీ కోసం షాకింగ్ లుక్లోకి మారిపోయారు. ఆల్రెడీ టీజర్తో ఆకట్టుకున్న నాని ఇప్పుడు మేకోవర్ అప్డేట్తో మరింత హైప్ ఇచ్చారు.
సంబరాల ఏటిగట్టు సినిమా కోసం యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా టోన్డ్ ఫిజిక్తో ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లో తేజ్ లుక్ వావ్ అనిపించేలా ఉంది. ఈ ఒక్క లుక్తోనే సినిమా అంచనాలు పెంచేయడంలో సక్సెస్ అయ్యారు ఈ మెగా హీరో. రీసెంట్గా రిలీజ్ అయిన కింగ్డమ్ సినిమాలో 6 ప్యాక్ యాప్స్ చూపించారు విజయ్ దేవరకొండ. అక్కడతో అయిపోలేదు. నెక్స్ట్ మూవీలోనూ ఇదే లుక్ కంటిన్యూ చేయబోతున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామా కోసం మరింతగా వర్కౌట్స్ చేస్తున్నారు రౌడీ హీరో. తారక్ కూడా డిఫరెంట్గా కనిపిస్తున్నారు. వార్ 2లో 6 ప్యాక్ చూపించిన జూనియర్ నెక్స్ట్ డ్రాగన్ కోసం స్లిమ్గా మారిపోయారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ మరింత వైలెంట్గా కనిపిస్తారన్న టాక్ వినిపిస్తోంది. ఇలా హీరోలంతా 6 ప్యాక్ లుక్లో సర్ప్రైజ్ చేస్తుండడంతో ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు. సినిమా మార్కెటింగ్ రోజు రోజుకు కొత్త లెవెల్కు వెళ్తోంది. అందుకే హీరో, డైరెక్టర్ మాత్రమే కాదు, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ప్రమోషన్స్ గేమ్లో యాక్టివ్ అవుతున్నారు. తమ సౌండ్తో పాటు ప్రెజెన్స్తోనూ పబ్లిక్ అటెన్షన్ను గ్రాప్ చేస్తున్నారు. సినిమా మీద క్రేజ్ పెంచడంలో తమ వంతు సాయం చేస్తున్నారు. తమన్కి ఏ సినిమా ఇచ్చినా రిలీజ్ అయ్యే వరకు దాన్ని మీడియాలో ఉంచే టెక్నిక్ బాగా తెలుసు. అందుకే ఓజీ విషయంలో తనదైన స్టైల్లో హైప్ పెంచుతున్నారు ఈ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్. వెరైటీ ట్యూన్స్, పల్సీ బీజిఎం క్లిప్స్, లైవ్ అప్డేట్స్తో ఎప్పటికప్పుడు క్రౌడ్లో బజ్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఓజీ కోసం ఓ ఫారిన్ ఇన్స్ట్రుమెంట్ వాడుతున్నా అంటూ తమన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ విషయంలో అనిరుద్ధ్ స్టైల్ మాత్రం డిఫరెంట్. అతని లైవ్ షోలకు వచ్చే క్రేజ్ అలాంటిది. అవి కేవలం మ్యూజిక్ ఈవెంట్స్ మాత్రమే కాదు, సినిమా మార్కెటింగ్ ఫెస్టివల్స్గా మారిపోతున్నాయి. సినిమా ప్రమోషన్స్లో అనిరుద్ధ్ చేస్తున్న లైవ్ కాన్సర్ట్స్ సినిమా సక్సెస్లో కీ రోల్ ప్లే చేస్తున్నాయి. ఈ స్ట్రాటజీతో ఆడియన్స్కి, మూవీకి మధ్య ఒక ఎమోషనల్ కనెక్షన్ బిల్డ్ అవుతుంది. ఇద్దరూ ఫాలో అవుతున్న నయా ట్రెండ్ అప్కమింగ్ మ్యూజిషియన్స్ను ఇన్స్పైర్ చేస్తోంది. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ రోల్ కేవలం ట్యూన్స్ డెలివర్ చేయడమే కాదు, ఆడియన్స్తో సరైన కాంటాక్ట్ క్రియేట్ చేసి సినిమా మీద హైప్ పెంచే కొత్త మార్కెటింగ్ యాంగిల్ కూడా మ్యూజిక్ డిపార్ట్మెంట్దే. మరి భవిష్యత్తులో ఈ ట్రెండ్ ఇంకెంత ముందుకు వెళ్తుందో చూడాలి. ఎంత స్టార్ హీరోయిన్ అయినా ఎవరి ఇబ్బందులు వారికి ఉంటాయి. ముఖ్యంగా ఏమాత్రం బ్రేక్ లేకుండా షూటింగ్ స్కెడ్యూల్స్, ఆ స్కెడ్యూల్ కోసం చేసే ట్రావెల్స్ నటీనటులను తెగ ఇబ్బంది పెట్టేస్తాయి. తాజాగా ఈ విషయం గురించి తన మనసులో మాట బయటపెట్టారు రష్మిక మందన. ఇంతకీ ఆమె ఏమన్నారు? రీసెంట్గా ఓ ఫ్లైట్ జర్నీ కోసం ఉదయం 3:50 ఎయిర్పోర్టుకు వెళ్లిన రష్మిక మందన ఆ జర్నీ గురించి ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ఈ ప్రయాణం కోసం 2 గంటల ముందే ఎయిర్పోర్టుకు వెళ్లాల్సి రావడంతో ఆ కష్టాన్ని కాస్త ఫన్నీగా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఇది రాత్రా పగలా అర్థం కావడం లేదు అంటూ కామెంట్ చేశారు నేషనల్ క్రష్. తన పోస్ట్లో రష్మిక మరో ఇంట్రెస్టింగ్ థాట్ షేర్ చేసుకున్నారు. బిజీగా ఉంటే టైం దొరకదు, టైం దొరికితే బిజీగా లేనట్టే అంటూ లైఫ్ లెసన్ను పంచుకున్నారు. రష్మిక చేసిన ఈ చిన్న కామెంట్లోనే స్టార్ లైఫ్ రిథమ్కి సంబంధించిన నిజం దాగి ఉందంటున్నారు క్రిటిక్స్. ఈ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్లో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రెజెంట్ తెలుగు, హిందీ భాషల్లో కలిపి 3 సినిమాలతో బిజీగా ఉన్నారు రష్మిక మందన్న. తెలుగులో గర్ల్ ఫ్రెండ్ సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న థామా మైసా సినిమాల్లో డిఫరెంట్గా కనిపించబోతున్నారు. సో ఇది వాటి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. Bye bye.